అందరికీ నమస్కారము. ఈరోజు ఫామ్లో మేము ఒక రోజులో గడ్డి దానా ఎలా వేస్తామనే దాని గురించి చేస్తున్నా. అది నా పర్సనల్గా చేసుకుంటున్నా. అంటే నేను ఇలా వేస్తా అంతే, మిమ్మల్ని వేయని కాదు. అందుకనే మీకు నచ్చినట్టు మీరు చేయండి, నో ప్రాబ్లం. మా దాంట్లో మేము ఏం వేస్తాం అనే దాని గురించి వీడియో చేస్తున్నా. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కూడా కాదు, నాకు నచ్చినట్టు నేను చేస్తున్నా. ఇది ఉంది కదా, మొక్కజొన్న పిండి పెసర కలిపి మిక్స్ చేసేసి ఒక 2-3 డ్రమ్ములలో నింపుకుంటాము. అట్లా మినరల్ మిక్చర్ కలిపేసి ఉదయం 10 కేజీలు, సాయంత్రం 10 నుంచి 12 కేజీలు పొట్టేళ్ళకి ఇస్తామన్నమాట. ఇది ఇట్లా వేయటం, ఇది ఏంటంటే ఇది పిండి టైప్ కాబట్టి ఇది వేయటం వల్ల ఏంటంటే పిండి లెక్కిస్తే అది కొంచెం ఇబ్బంది అవుతుంది, ముక్కలపై తుమ్ములు వస్తాయి అవుతుంది. అందువల్ల ఇది ఏంటంటే వాటర్ కలుపుతున్నాం. ఉదయం సాయంత్రం ఆటికి ఉదయం కలుపుతాము, పొద్దుగాల ఆటికి నైట్ కలిపి ఆడ పెట్టేస్తాము. పెట్టినాక ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అవుతుంది అనమాట మొత్తము. ఇది ఉదయం 10 నుంచి 12 కేజీలు, సాయంత్రం 10 నుంచి 12 కేజీలు పొట్టేళ్ళకి ఇస్తాము. ఉదయం 6 to 7 మధ్యన, సాయంత్రం 6 to 7 మధ్యన ఇస్తామన్నమాట. 2 times. ఇది నుంచి నాకు తెలిసి 250 to 300 grams పడుతుంది ఒక్కొక్క పొట్టేలకి. ఓకే, ప్రజెంట్ అవి 20 kgs 25 ఉన్నాయి కాబట్టి అట్టు ఇస్తున్నాము. మీ ఇష్టం, మీ పర్సనల్, మీ ఎంత కావాలంటే అంత తెచ్చుకోండి. నేను నా ఫామ్ గురించి నేను చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. అందుకనే మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇది కాదన్నా అది కాదన్నా అనే బదులు నా పర్సనల్గా ఏం చేస్తున్నా ఫామ్లో అనే దాని గురించి పెడుతున్నా అనమాట. ఇదిగా మార్నింగ్ పొద్దుగా ఇది అయిపోయాక చాప్ కట్టర్లో ఎడ్జ్ లూసను సూపర్ నైపర్ ఈ 3 కలిపి వీటితో పాటు చెనై చెత్త ఈ 4 కలిపి పొద్దుగాల ఈ చాప్ కట్టర్లో కట్ చేసి ఉదయము సాయంత్రము మధ్యాహ్నం వేస్తాం అనమాట. ఉదయము ఒకసారి 8:30 to 9 మధ్యనే వేస్తాము. వేసినాక తిన్నాక మళ్ళీ ఏం చేస్తామంటే 11:30 to 12 మధ్యన మళ్ళీ ఒకసారి గడ్డేస్తాం అనమాట. 11:30 to 12 మధ్యన గడ్డేసినాక మళ్ళీ 2కి టీఎంఆర్ అని దానా తెలుసు కదా, అదొక 15 కేజీలు దానా వేస్తాము 2కి 2 గంటలకి. 2 గంటలకు ఒకసారి ఆ దానా వేస్తే ఏమవుతుందంటే ఇంకా ఈ తింటాయి. అది తిన్నాక ఆ దానా తిని సాయంత్రం వరకు ఇంకా పుష్టికరంగా ఉంటాయి. ఇగో ఇట్లా వేస్తాం అనమాట. ఇలా 3 times వేస్తాము. 3 times వేసిన తర్వాత మధ్యాహ్నం దానా వేస్తాము. అదే టీఎంఆర్ దానా ఒక 15 కేజీలు వేస్తాము. మళ్ళీ సాయంత్రము 5 to 4 to 6 మధ్యన మళ్ళీ ఒకసారి గడ్డేస్తాము. ఇక 3 times గడ్డి, 2 సార్లు ఉదయం సాయంత్రం దానా, మధ్యాహ్నం టీఎంఆర్ వేస్తాము. అంటే ఇది నేను చేస్తున్న ఖర్చు ఎక్కువ రావచ్చు, కానీ మనకు వచ్చే దాంట్లో ఒక 2000 వచ్చింది అనుకో. మళ్ళీ 6 గంటలకు కొంచెం శనగ చెత్త వేస్తాం అనమాట. ఈ శనగ చెత్త తిని 5 to 6 మధ్య శనగ చెత్త వేస్తాం. మళ్ళీ కొంచెము గడ్డి తిన్నాక ఈ శనగ చెత్త కూడా తిన్న తర్వాత ఒక 1 hour మళ్ళీ 1.5 hour ఇచ్చేసి మళ్ళీ దానా వేస్తాము. ఇది పరిస్థితి. మేము ఇన్ని రకాలు పెడుతున్నాము. ఓకే, వర్కౌట్ అవుతుందా కాదంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకు కాదు, మనకు వచ్చే 2000 లాభంలో ఒక 1000 పోతుంది. మునిగిపోయేది ఏముంది, పొట్టేలు తొందరగా గ్రోత్ వస్తాయి కదా. ఇది మేము చేసే పరిస్థితి. మేము ఎలాంటి దానా పెడుతున్నామో ఫామ్లో చెప్తున్నా అంతే. 3 సార్లు గడ్డి, ఒకసారి శనగ చెత్త, 2 సార్లు దానా, ఒకసారి టీఎంఆర్, ఇలా 2 hours గ్యాప్ ఇచ్చుకుంటే ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటూ పోతున్నాం అనమాట. అది మేము ఫామ్లో చేసేది. నన్ను ఫాలో కావాలని చెప్పదు ఎవరిని. కావున మా ఫామ్లో చేసే విధానం ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.